నమస్కారం. కేబావుకు స్వాగతం. ఆరు బయట వ్యాయామం చేస్తున్నప్పుడు, మైదానంలో ఆటలు ఆడుతున్నప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతూ ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లాక పరీక్షల్లో హార్ట్అటాక్ కాదని సడన్ కార్డియాక్ అరెస్ట్ అని తేలుతూ ఉంటుంది. అప్పటిదాకా నిబ్బరంగా పనిచేసిన గుండె అసలు ఉన్నట్లుండి ఎందుకు ఆగిపోయింది? ఇందుకు రక్తనాళాల్లో బ్లాకులు కారణం కాదని, గుండెకు కరెంటు సరఫరా ఆగిపోవడమే కారణమని చెబుతారు డాక్టర్లు. అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా ఆగిపోవడానికి, గుండె లోపల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి వెనుక పొగ, మద్యం, కఠినమైన శ్రమ మొదలుకొని స్టెరాయిడ్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె నిజానికి ఒక విద్యుదుత్పత్తి కేంద్రం. గుండెలో పైగది మీదుండే సైనోఏట్రియల్ ఎస్ఏ నోడును విద్యుత్ తయారీ కేంద్రం అనుకోవచ్చు. ముందుగా దీనిలోని ప్రత్యేక కణాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు సంకేతం పైగదులు రెండింటిని సంకోచించేలా చేసి కింది గదులకు రక్తాన్ని పంప్ చేయిస్తుంది. అనంతరం ఈ విద్యుత్ సంకేతం గుండె మీద మధ్యలో ఉండే ఏట్రియో వెంట్రిక్యులర్ ఏవీ నోడ్కి చేరుకుంటుంది. దీనిని సబ్స్టేషన్ అనుకోవచ్చు. అనంతరం ఏవీ నోడ్ మరో విద్యుత్ సంకేతాన్ని కింది గదులకు పంపుతుంది. దీంతో అవి గుండెలోని రక్తాన్ని మొత్తం శరీరంలోకి పంపు చేస్తాయి. ఇక్కడితో సైకిల్ పూర్తవుతుంది. ఆ తర్వాత తిరిగి కొత్త విద్యుత్ సంకేతం పుట్టడం, ప్రసరించడం మొదలవుతుంది. సాధారణంగా నిమిషానికి 72 సార్లు విద్యుత్ సంకేతాలు పుట్టుకొస్తుంటాయి. ఈ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నంతకాలం మనలోని రక్త ప్రసరణ, హృదయ స్పందన చక్కగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం వచ్చినా విద్యుదుత్పత్తిలో అంతరాయం మూలంగా చీకటి అలుముకున్నట్టుగానే మన గుండె కూడా నిస్తేజమవుతుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అండి. ఏ కారణం వల్లన్నా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వచ్చి హార్ట్ సడన్గా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో హార్ట్ అటాక్ అనేది ఒక కారణం దానికి. సో అది హార్ట్ అటాక్ కాకుండా వేరు వేరు కారణాలు కూడా ఉండొచ్చు కార్డియాక్ అరెస్ట్ అవడానికి, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అవడానికి. వాల్వ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డైలేటెడ్ కార్డియోమైపతి అవ్వచ్చు, బై బర్త్లో వచ్చే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఏ కారణం వల్లన్నా ఎలక్ట్రికల్ సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి హార్ట్ సడన్గా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటామండి. బేసిక్లీ హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్, బ్లడ్ సప్లై సిస్టమ్ రెండు సపరేట్ ఉంటాయండి. రెండు వేరు సిస్టమ్స్. మనకి ఎలా ఇప్పుడు హార్ట్ అటాక్స్, కొలెస్ట్రాల్ వచ్చి క్లాట్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుందో, ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా సపరేట్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా దానికి ఒక వైరింగ్ పద్ధతిలా ఉంటుంది. ఎస్ఏ నోడ్, ఏవీ నోడ్ అని చెప్పి దాని కింద పర్కింజీ ఫైబర్స్ అని మనకి ఒక అనాటమీ ఉంటుందండి. సో బేసిక్లీ ఆ వాటిల్లో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా, పైనుంచి కింద వరకు వెళ్ళే సిగ్నల్లో ఎక్కడన్నా బ్లాక్ వచ్చినా సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్. సో ఆ పై ఛాంబర్స్కి, అప్పర్ ఛాంబర్స్కి డిస్కనెక్షన్ వస్తుంది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయినప్పుడు. సో ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ మనం ఐడెంటిఫై చేయటం, ఇమీడియట్గా వాటిని రికగ్నైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. హార్ట్ అటాక్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సో హార్ట్ అటాక్ కాకుండా వేరు కారణాలు ఉండొచ్చు. సో కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, బై బర్త్లో వచ్చే ప్రాబ్లమ్స్, బ్రుగాడా సిండ్రోమ్ అంటాం, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం, ఏఆర్విడి అంటాం. సో ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. హార్ట్ అటాక్ కాంప్లికేషన్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. మన గుండెలో విద్యుదుత్పత్తి, ప్రసరణ అంతా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంటుంది. ఎక్కువ తక్కువలు కాకుండా అన్ని చోట్ల నియంత్రణ వ్యవస్థలు పనిచేస్తాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువై గుండె వేగం పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు, పరిగెడుతున్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి కోసం ఎస్ఏ నోడ్ ఎక్కువ విద్యుత్తును తయారు చేస్తుంది. దీంతో రక్త సరఫరా పుంజుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవలసిన అవసరం లేదు. కాబట్టి విద్యుత్ ఉత్పత్తి తగ్గి గుండె వేగం 60 కన్నా తక్కువకు పడిపోతుంది. ఇలా శరీర అవసరాలకు అనుగుణంగా గుండెలో విద్యుత్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో ఎక్కడ సమస్య తలెత్తినా గుండెలయ గతి తప్పొచ్చు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడానికి, గుండెలో విద్యుదుత్పత్తి, సరఫరాలో అవాంతరాలు తలెత్తడం అనేది ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం అనేది యువకుల్లో, ప్రత్యేకించి క్రీడాకారుల్లో ఎక్కువని చెబుతారు డాక్టర్లు. సడన్ కార్డియాక్ అరెస్ట్ సడన్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద హార్ట్ అండి. సో ఎలక్ట్రికల్ ఫెయిల్ అవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. లెస్ దెన్ 35 ఇయర్స్లో చూస్తే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారు. సో ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి, ఏఆర్విడి అంటాం, అండ్ బ్రుగాడా సిండ్రోమ్, ఇవి కామన్గా లెస్ దెన్ 35 ఇయర్స్లో చూస్తాం.
మోర్ దెన్ 35 ఇయర్స్లో చూస్తే 80% ఆఫ్ ద పేషెంట్స్ మన హార్ట్ అటాక్తోనే చనిపోతారు. వేరే కారణాలు డైలేటెడ్ కార్డియోమైపతి, సివియర్ అయోర్టిక్ స్టినోసిస్ అంటాం, అదొక వాల్ ప్రాబ్లం అండి. సో ఈ కారణాల వల్ల మోర్ దెన్ 35 ఇయర్స్లో కామన్గా సడన్ కార్డియాక్ డెత్ అవ్వచ్చు. ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, బై బర్త్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ అటాక్స్ కామన్గా ఇవే అండి. సో ఈ 3 కారణాలకే మనకు కనిపిస్తాయి. అండ్ కొంతమందిలో ఈ లైఫ్ స్టైల్, మనం డ్రగ్ అబ్యూస్, సో ఈ వీటిల్లో సడన్గా ఏమైనా జిమ్ స్టిమ్యులెంట్స్ తీసుకోవటం కానీ ఇలాంటి అన్డయాగ్నోస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళల్లో స్టిమ్యులెంట్స్ తీసుకోవటం, డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఉన్న కండిషన్ సడన్గా ప్రెసిపిటేట్ అయ్యి వాళ్ళల్లో సడన్ కార్డియాక్ డెత్ ఎక్కువ కామన్గా చూస్తామండి. జనరలీ సడన్ కార్డియాక్ డెత్కి కొన్ని సటిల్ సైన్స్ ఉండొచ్చండి. ఎప్పుడన్నా కళ్ళు తిరిగినట్టు అనిపించటం, ఇంతకుముందు ఎప్పుడన్నా కళ్ళు తిరిగి పడిపోయి రికవర్ అవటం, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇమీడియట్గా హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఎవాల్యుయేషన్ చేయించుకుంటే అలాంటివి మళ్ళీ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందండి. కొంతమందిలో అలాంటి అర్లీ సింటమ్స్ వచ్చి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ 80% ఆఫ్ ద పేషెంట్స్లో సడన్గా చనిపోతారండి. ఏవి సైన్స్ లేకుండానే సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోతారు. సో ఇంతకుముందు ఏమన్నా సింటమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అలా అవ్వకుండా. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ సడన్ డెత్ అయిపోతారు. సో మనకి ఎక్కువ టైం ఉండదు. సో కళ్ళ ముందే కొలాప్స్ అయిపోతారు, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల చనిపోతారు. ఇంటికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినప్పుడు ఇల్లంతా ఒక్కసారిగా చీకట్లు అలుముకుంటాయి. సడన్ కార్డియాక్ అరెస్ట్లోనూ అచ్చంగా ఇలాగే జరుగుతుంది. వ్యక్తి ముందుగా శ్వాస కోల్పోతారు, శ్వాస, హృదయ స్పందన నెమ్మదిగా ఆగిపోతాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో సాధ్యమైనంత వేగంగా సిపిఆర్ చేయడం చాలా ముఖ్యమని చెబుతారు డాక్టర్లు. సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇది హార్ట్ అటాక్ కాదు, గుండెలో ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. గుండె స్పందించడంలో లోపాలు, వెంట్రిక్యులర్ ఫైబ్రిల్లేషన్, వెంట్రిక్యులర్ టాకీకార్డియా, గుండె రక్తాన్ని పంపలేని స్థితి. ఇవన్నీ గుండెలో విద్యుదుత్పత్తి అవరోధాల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక గతంలో గుండెపోటుకు గురైనప్పుడు గుండె కండరాలు బలహీనపడి ఉంటాయి. ఇలాంటప్పుడు స్కార్ టిష్యూ వల్ల ఎలక్ట్రికల్ సర్క్యూట్ విఫలమవుతూ ఉంటుంది. గుండె కండరాల వ్యాధులైన కార్డియోమయోపతి, జన్యుపరమైన అంశాలు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్కి కారణాలే. ఒంట్లో పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవడం, డీహైడ్రేషన్, కొకాయిన్ వంటి డ్రగ్స్, యాంఫెటమిన్స్ వంటి మందుల్ని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు, తీవ్రమైన శారీరక ఒత్తిడి, తీవ్రమైన వ్యాయామం, ఎలక్ట్రిక్ షాక్కి గురవడం, నీటిలో మునిగిపోవడం, ఇవన్నీ సడన్ కార్డియాక్ అరెస్ట్ని తెచ్చిపెట్టేవి అంటారు డాక్టర్లు. 3 రకాల టైప్స్ ఉంటాయండి. మనం జస్ట్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అన్డయాగ్నోస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్, మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్డయాగ్నోస్డ్ ఫ్యాక్టర్స్ అంటాం, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైబుల్ అంటే మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదైతే చేస్తామో వాటిని మాడిఫై చేసుకునేటట్టు ఉండే ఫ్యాక్టర్స్ని మాడిఫై చేసుకుంటే అవి వాళ్ళల్లో తక్కువ వస్తుందండి. ఎవరికైతే ఇలాంటివి అలవాట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళల్లో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అన్డయాగ్నోస్డ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, పుట్టుకతో హార్ట్లో ఏమన్నా వేరే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే జెనెటిక్గా ఈ ఫ్యామిలీస్లో బాగా హార్ట్ అటాక్స్ ఉన్నా వాళ్ళల్లో ఈ హార్ట్ అటాక్స్ కానీ కార్డియాక్ అరెస్ట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్ టెస్టులు చేయించుకుంటే ఇలాంటివన్నీ మనకు ముందే బయటపడినప్పుడు వాళ్ళల్లో ఈ కార్డియాక్ అరెస్ట్ని ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, స్వెట్టింగ్ వచ్చి, ఆయాసం వచ్చి అప్పటికప్పుడు కొలాప్స్ అవుతారండి. కొంతమందికి అలాంటి సైన్స్ లేకుండా సడన్గా మన టీవీలో, సోషల్ మీడియాలో చూస్తాం, అప్పటికప్పుడు ఆడుతా చనిపోతారు, ఏమి మినిమం సింటమ్స్ కూడా లేకుండా కుప్పకూలిపోతారు. సో ఇట్ డిపెండ్స్ అండి. కొంతమందిలో అర్లీగా చిన్న సటిల్ సైన్స్ ఉంటాయి, కొంతమందిలో డైరెక్ట్గా కుప్పకూలి చనిపోతారండి. అందరిలో మనకి ఏమైనా సింటమ్స్ ఉండాలని ఏం గ్యారంటీ లేదు. ఒకసారి గుండెపోటు వచ్చి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్లో స్కార్ ఫార్మేషన్ అని అవుతుందండి. సో హార్ట్ మసిల్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన మసిల్లో స్కార్ ఉంటుంది. ఆ స్కార్ వల్ల ఏంటంటే షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటాయి. దానిలో వెంటిక్యులర్ టాకికార్డియా, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటాం. సో దానివల్ల సడన్ కార్డియాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఎనీబడి మోర్ దెన్ 20 years ఒక బేసిక్ ఈసీజీ చేసి ఏమన్నా పుట్టుకతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పుట్టుకతో ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
లేదంటే ఏమైనా ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి వెళ్తున్నప్పుడు బేసిక్ హార్ట్ ఎవాల్యుయేషన్, ఒక 2D ఎకోకార్డియోగ్రఫీ అంటామండి. సో హార్ట్ పంపింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుని బేసిక్ ఇలాంటి ఎవాల్యుయేషన్ ఇయర్లీ చేసుకుంటే సో సడన్ సర్ప్రైజెస్ ఉండవు. ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఈ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది 20 years దాటిన వాళ్ళు చేసుకోవాలి. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి టెస్టులు చేసుకుంటే ముందు జాగ్రత్తగా ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డంకిగా మారినప్పుడు గుండెపోటు రావడం మనకు తెలిసిందే. అయితే ఈ పరిణామం ఒక్కసారి జరగదు. మొదట రక్తనాళంలో అడ్డంకి ఏర్పడి అది క్రమంగా రక్తనాళాన్ని ఆక్రమిస్తూ చివరికి మొత్తంగా రక్త ప్రసారాన్ని అడ్డుకుంటుంది. ఈ క్రమంలో తరచూ ఛాతీలో నొప్పి, గుండె పట్టేసినట్టుగా అనిపించడం, ఇవన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ మనకు డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడానికి తగినంత వ్యవధి కూడా ఉంటుంది. కానీ సడన్ కార్డియాక్ అరెస్టులో ప్రతి నిమిషము విలువైందే. గుండెలోని విద్యుదుత్పత్తి కేంద్రంలో అంతరాయాన్ని సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలి. సడన్ కార్డియాక్ అరెస్టు సంభవించినప్పుడు ముందుగా స్పృహ కోల్పోతారు. ఆపై శ్వాస ఆగిపోతుంది. తర్వాత హృదయ స్పందన నెమ్మదిగా ఆగిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే CPR చేయాలి. ఛాతీపై గట్టిగా లయబద్ధంగా అదుముతూ గుండెలో స్పందనలు తేవడానికి ప్రయత్నించాలి. సడన్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు అండి, సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని ఇమీడియట్గా రికగ్నైజ్ చేయటం, సో మన పల్స్ చెక్ చేయటం, పల్స్ లేకపోతే CPR కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటాం. ఈ ఇమీడియట్గా CPR రెసిస్టేట్ స్టార్ట్ చేయటం మనం టీవీలో చూస్తాం. సో హార్ట్ని సెంటర్లో మనం ఈ నొక్కటం, దాన్నే CPR అంటాం. ఆ సర్క్యులేషన్ అనేది సడన్గా ఆగిపోద్దండి. ఆ సర్క్యులేషన్ని రిస్టోర్ చేయడానికి CPR అనేది ఇమీడియట్గా మన పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి ఎంత తొందరగా అంత తీసుకెళ్ళి ఆ ఎమర్జెన్సీ డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడి నుంచి ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసిన వాళ్ళకి సడన్ కార్డియాక్ డెత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అయితే మనం ఇమీడియట్గా మన పక్కన ఉన్న జనాలు దాన్ని ఐడెంటిఫై చేయటం, పల్స్ ఉందా లేదో చూడడం, మనల్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళటం, మన సెంటర్ ఆఫ్ ద హార్ట్, మన సెంటర్ బోన్ అంటాం, సెంటర్ బోన్లో ఒక హ్యాండ్ హీల్ దాని సెంటర్ బోన్లో పెట్టి సెకండ్ హ్యాండ్ ఇంటర్లాక్ చేసుకుని మనం ఈ బ్యాక్ నుంచి కంప్రెషన్స్ మెయింటైన్ చేయాలండి. ఆ కంప్రెషన్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది రిస్టోర్ చేస్తుంది. సో అది 100 times per minute కంటిన్యూస్గా అట్లీస్ట్ 2 inches మనం కంప్రెషన్ ఇవ్వాలి, రీకాయిల్ అవ్వాలి, కంప్రెషన్ ఇవ్వాలి, రీకాయిల్ 100 times a minute, దాన్నే మనం CPR అంటాం. సో ఆ సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తే మన బ్రెయిన్కి కానీ వేరే ఆర్గన్స్కి కానీ మనకి ఆక్సిజన్ అందుతుంది. సో ఆ డాక్టర్కి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఆ సర్క్యులేషన్ని మెయింటైన్ చేస్తే మనం అక్కడి నుంచి డాక్టర్లు దానికి ఎగ్జాక్ట్ కాజ్ మనం చూసి దాన్ని బట్టి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. మనకి ముందు ఎవరైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా స్కార్ ఫార్మేషన్ అయ్యి అలాంటి ప్రమాదం ఏమైనా ఉందని డాక్టర్ గుర్తించినప్పుడు వీళ్ళల్లో ICD, ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటామండి. సో ఈ ICD అనేది హార్ట్ లోపల మసిల్లో ఒక చిన్న ఎలక్ట్రోడ్ అండి. సో ఎప్పుడన్నా వెంట్రిక్యులర్ టాకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్, ఇవేంటంటే కార్డియాక్ అరెస్ట్లో వచ్చే ఎరిథీమియాస్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్, షార్ట్ సర్క్యూట్స్, ఈ షార్ట్ సర్క్యూట్స్ వల్ల అది డయాగ్నోస్ చేసి ఇమీడియట్గా చిన్న షాక్ ఇస్తుందండి. ఆ షాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన హార్ట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది రిస్టోర్ అవుతుంది. సో ఆ షార్ట్ సర్క్యూట్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని మళ్ళీ షాక్ ఇచ్చి రిస్టోర్ చేయడాన్ని, దానికోసమే ICD వేస్తామండి. అందరికీ అవసరం లేదు. ఎవరికైతే అలాంటి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది, పుట్టుకతో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళల్లో స్కార్ ఫార్మేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ICD అడ్వైస్ చేస్తామండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇమ్మీడియట్గా మనం డయాగ్నోస్ చేసి అప్పటికప్పుడు దాన్ని మనం రిస్టోర్ చేసి హాస్పిటల్ వరకు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ CPR అనేది ఎక్కడ అవుట్ ఆఫ్ హాస్పిటల్ అరెస్ట్ అయినప్పుడు CPR మనం కంటిన్యూస్గా చేసుకుని డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మనం కంటిన్యూ చేస్తే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా, మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నార్మల్ జీవితం బతకచ్చండి. ఎప్పుడైతే ఆ CPR చేయమో, ఆ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం డయాగ్నోస్ చేయమో, వాళ్ళల్లోనే ఆర్గన్స్ ప్రాబ్లం వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత ప్రమాదం ఉండొచ్చండి. ఈ CPRని మెయింటైన్ చేసి హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హఠాత్తుగా గుండె ఆగిపోవడం అనేది చాలా సందర్భాల్లో ఇల్లు లేదా ఆఫీసుల్లో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పక్కన నిద్రించే కుటుంబ సభ్యులకు CPR పై అవగాహన చాలా ముఖ్యం. సత్వరమే స్పందించి CPR చేస్తే చాలా వరకు ప్రాణాలను నిలబెట్టొచ్చు. నిమిషాల వ్యవధిలో నిండు జీవితాన్ని బలి తీసుకునే సడన్ కార్డియాక్ అరెస్టు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సడన్ కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకున్న తరువాత సాధారణ జీవితం గడపొచ్చా అంటే అవును అనే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. కాకపోతే జీవన శైలిలో తప్పనిసరిగా
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకుని దానిని సవరించాలి. కారణం తెలిస్తే భయం తగ్గుతుంది. ఇక తరచుగా కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా మందుల్ని వాడాలి. ఛాతీలో ఐసీడీ పరికరం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. అందరిలాగే ఆఫీసుకు వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేయొచ్చు. నిపుణుల సలహాతో తేలికైన వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఐసీడీ డివైస్ అనేది మన రక్షణ కోసం అని గుర్తుంచుకోవాలి. జీవనశైలి మార్పులతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, నడక, కుటుంబ మద్దతు ఉంటే చాలు అందరిలాగే హాయిగా సాధారణ జీవనాన్ని గడపొచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడానికి హార్ట్ అటాక్ ఒక రీజన్ అండి. సో హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్ అనేది ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడానికి హార్ట్ అటాక్ కాకుండా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. అదే హార్ట్ అటాక్ వల్ల వచ్చేదానికి మనం స్పెసిఫిక్లీ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి ఆ వెజల్ని ఓపెన్ చేయడం, బ్లడ్ సప్లై రిస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే ప్యూర్లీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే బై బర్త్ ఏమైనా ఎలక్ట్రికల్ ఇష్యూ ఉండి వాళ్ళల్లో మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే డీఫిబ్రిలేటర్ అంటాం. సో ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్, ఏఈడి అంటాం. సో ఎయిర్పోర్ట్స్లో వీటిల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఆ ఇమ్మీడియట్గా మనం ఆ పల్స్ లేని వాళ్ళకి ఆ ఏఈడి కనెక్ట్ చేసి దానికి షాక్ ఇవ్వటం కూడా మనం అందరికీ తెలియాలి. సో గవర్నమెంట్ మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో ఆ ఏఈడి పెట్టడం, ఆ ఏఈడి వాడటం, అందరికీ ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయటం. సో ఏఈడి ఎలా వాడాలి అది చాలా ఈజీ అండి. జస్ట్ ఏఈడిలోనే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కనెక్ట్ చేయటం, ఒక బటన్ నొక్కటం, ఆ ఇమీడియట్ షాక్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. సో కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు రికగ్నైజ్ చేయడం ఒక పార్ట్ అయితే దాన్ని బేసిక్ సిపిఆర్ ఇచ్చి ఏఈడి ఉందా లేదా అనేది అవైలబుల్ చూసి ఏఈడి వాడడం ఉంటే ఇలాంటి కార్డియాక్ అరెస్ట్లు అనేది చాలా మందిలో ప్రివెంట్ చేయొచ్చు. సిపిఆర్ అనేది అందరికీ తెలియాలండి. సో వేరే వేరే కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే ఈ స్కూల్ నుంచే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సిపిఆర్ ఎలా చేయాలి, సిపిఆర్ అంటే ఏంటి, అసలు సిపిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ మనం ట్రైనింగ్ ఇస్తారండి వెస్టర్న్ పాపులేషన్లో. మనకు కూడా ఇక్కడే స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్స్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ అని ఉంటుందండి. ఆ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది అందరికీ తెలియాలి. ఆ సిపిఆర్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది తెలియటం చాలా ఇంపార్టెంట్. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన చూస్తే చాలా డాక్టర్స్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం, చాలా కమ్యూనిటీస్కి వెళ్ళి అందరికీ నేర్పించడం ఇవన్నీ చేస్తున్నాం. మా హాస్పిటల్ సైడ్ నుంచి కూడా చాలా మా దగ్గర ఉన్న కమ్యూనిటీస్ అందరికీ వెళ్ళి సిపిఆర్ని ట్రైనింగ్ ఇవ్వటం, ఈ మ్యానిక్విన్స్, ఆర్టిఫిషియల్ మ్యానిక్విన్స్ మీద సిపిఆర్ ఎలా ఇవ్వాలి, అసలు ఎలా సిపిఆర్ అంటే ఏంటి, సో అవన్నీ కూడా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలండి. సో గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ ఎఫర్ట్ టు స్ప్రెడ్ దట్ అవేర్నెస్. బేసిక్ యానిమేటెడ్ వీడియోస్ చేయటం, ఈ బస్ దాంట్లో లేదంటే ట్రైన్ స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో బేసిక్ యానిమేషన్స్ పెట్టి సిపిఆర్ అంటే ఏంటి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ని నివారించుకోవడం పూర్తిగా సాధ్యపడదు, కానీ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. గతంలో గుండెపోటు చరిత్ర ఉన్నప్పుడు, కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా సడన్ కార్డియాక్ డెత్ అయినప్పుడు, తరచూ గుండె దడ, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అప్రమత్తం అవ్వాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అదుపు తప్పకుండా చూసుకోవాలి. పొగ, మద్యం జోలికి వెళ్లకూడదు. చాలినంత నిద్రపోవాలి. కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. అధిక ముప్పున్న వారికి మందులతో పాటు అవసరమైతే ఐసీడీ వంటి డివైస్లని అమరుస్తారు. గుండె ఆగితే ఈ డివైస్ వెంటనే షాక్ ఇస్తుంది. దీంతో తిరిగి గుండె స్పందన మొదలవుతుంది. ఇక సడన్ కార్డియాక్ అరెస్ట్కి గురైన వ్యక్తిని కాపాడేందుకు సిపిఆర్ అనేది కీలక ఆయుధం. మనలో ప్రతి ఒక్కరూ సిపిఆర్ ఎలా చేయాలో తెలుసుకొని ఉండడం చాలా అవసరం. గుండె మన చేతుల్లో లేదు, కానీ దాన్ని కాపాడే జాగ్రత్త మన చేతుల్లోనే ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, గుండెలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడాన్ని మనం పూర్తిగా నివారించలేకపోవచ్చు. కానీ చురుకైన జీవనశైలి, తరచూ ఆరోగ్య పరీక్షల సాయంతో ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇక సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు సత్వరమే సిపిఆర్ చేయడం, సరైన చికిత్సను అందించడం ద్వారా నిండు జీవితాన్ని చక్కగా కాపాడవచ్చు.